వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి మరోసారి సమావేశమవుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా ఈ భేటీ జరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటాలు చేయాలి అన్నది ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వమే తమ కూటమి బలమని నేతలు చెబుతున్నారు. ఇక విభిన్న పార్టీల మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగుతామని సుస్పష్టం చేస్తున్నారు. ఈ కీలక సమావేశానికి సుమారు 23 ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు హాజరవుతున్నారు. త్వరలో పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై లోతుగా చర్చించనున్నారు. ఉమ్మడిగా పోటీ చేసి బీజేపీని నిలువరించాలని కూటమి భావిస్తోంది. ఇది రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఒక సెమీఫైనల్ గా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నికలను కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. బలమైన ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. సమావేశంలో తమిళనాడుకు చెందిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ కూడా ఇండియా కూటమిలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని ఈ పార్టీ చేరికతో కూటమి మరింత బలోపేతమవుతుందని అంచనా వేస్తున్నారు. కూటమిని మరింత విస్తరించే దిశగా ఇతర ప్రాంతీయ పార్టీలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దేశంలోని లౌకిక ప్రజాతంత్ర శక్తులన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావటమే తమ లక్ష్యమని కూటమి నేతలు పదే పదే చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించాలని ఇండియా కూటమి ప్రణాళికలు రచిస్తోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆందోళనల స్వరూపం, తేదీలపై ఒక స్పష్టత రానుంది. అన్ని పార్టీల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఒకేసారి నిరసనలు చేపట్టడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కూటమి యోచిస్తోంది. మొత్తం మీద ఈ ఢిల్లీ సమావేశం ఇండియా కూటమి భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి దిశానిర్దేశం చేయనుంది. అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, కొత్త పార్టీల చేరిక, దేశవ్యాప్త ఆందోళనలపై తీసుకునే నిర్ణయాలు జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు దారితీయవచ్చు. తదుపరి పరిణామాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి ముగుస్తూ ఉండటం, వేడుకలు, మొక్కులు ఉండటంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి వేచి ఉండాల్సిన సమయం 24 గంటలకు చేరుకుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్స్ పూర్తిగా నిండిపోగా భక్తుల క్యూ లైన్లు బయట శిలాతోరణం వరకు విస్తరించాయి. ఇక నిన్న ఒక్కరోజే 90,230 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 41,754 మందికి పైగా తలనీల సమర్పించారు. హుండీ కానుకల రూపంలో 3.83 కోట్లు వచ్చినప్పటికీ టీటీడీ ప్రకటించారు.